லேடி சேட்டா மாலை போடுங்க ఇది పొడి నీ పోయికో. ఫ్యాంటాస్టిక్, వెల్కమ్ అదిరింది. థ్యాంక్స్ కన్నయ్య. కన్నయ్య కాదు నా పేరు, క్లారిటీ కన్నయ్య, ఫుల్ క్లారిటీ. మీరు తెలుగా? అవునమ్మా, అమ్మ తెనాలి, నాన్న మలయాళి. క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకున్నారు. నేను పుట్టాక క్లారిటీ వచ్చింది, ఇద్దరు డిపారు. వాట్? ట్రాజెడీ? నో ట్రాజెడీ, ఓన్లీ కామెడీ. ఓకే, ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏం చేస్తున్నావు? తీసుకెళ్లి పెట్టమన్నారు కానీ ఏం తీసుకెళ్లి పెట్టాలో క్లారిటీగా చెప్పలా. నేను చెప్పింది లగేజ్ ని. ఓ ఇంత లగేజ్ ఇల్లు. అవే తీసుకెళ్లి రూమ్ దగ్గర తగలయి. ఓకే క్లారిటీ. అంత లగేజ్ ఇంత లగేజ్ సేమ్ వెయిట్. నీకు బ్యాడ్ న్యూస్. ఏంటి? నీ రూమ్మేట్ సిరి. పడితే నీకు సిరి? ఎంత ఏంటిది? మీరేగా చేట లగేజ్ తీసుకెళ్లి తగలబెట్టమన్నారు. ఫుల్ క్లారిటీ அதுதான் తగలబెడుతున్నాను పారుంగ. నువ్వు నీ క్లారిటీ చంపుతున్నావు. ఇంత తగలబెట్టమన్నారు, ఇప్పుడేమో వద్దంటున్నారు. బ్యాడ్ ఫెలో. క్లారిటీ ఇల్లే వేస్ట్ ఫెలోస్. చటాస్ ఆర్డర్. యా, చికెన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్. ఓకే నానా చాట బంగారం, ఎంత? మేమేం ఆర్డర్ చేసాం ఒకసారి క్లారిటీగా రిపీట్ చేయి. చికెన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్. ఫుల్ క్లారిటీ. ఐటమ్స్ అన్ని ఫ్రెష్ గా బాగుండాలి. ఓకేనా? ఓకే ఓకే. ఓపెన్ పండుగ. ఏంటిది? ఇదే ఫుల్ ఫ్రెష్. దీనికంటే ఫ్రెష్ కేరళలో ఎక్కడ దొరకదు. రై, ఫ్రెష్ అంటే ఇలా బతుకునే తీసుకురమ్మని కాదు, ఫ్రెష్ గా వండి తీసుకురమ్మని. ఇందాకంత క్లారిటీగా చెప్పలేదే. ఇప్పుడు చెప్తాం కదా. బాగా ఆకలిస్తుందిరా బాబు, వెంటనే తీసుకురా వెళ్ళు. సారీ చేట, టైం 10:30, కిచెన్ క్లోజ్, నో ఫుడ్. మరి మా పరిస్థితి ఏంటి? క్లారిటీ లేకపోతే కడుపు కాలుద్ది. ఇప్పుడు నేను క్లారిటీగా గుడ్ నైట్. ఆహా అప్పుడిదా పోడే. ఆహా వావ్, అంతాక్షరి విత్ డాన్స్ నా? లేదు బాస్, క్లారిటీ కన్నయ్య గడికి ఫుల్ గా క్లారిటీ ఇద్దామని ప్లాన్ చేసాం. దా జాయిన్ అవ్వు. ప్రభాస్. రేయ్, వాడు పోతే వీడు, వీడు పోతే నేను, ఇంత నేను dialogue? పోతే నా అమ్మ, రెబల్ స్టారో. కోసం ఎవడన్నా ఎగ్గబడితే రేయ్ అప్పలనాయుడు, దౌర్జన్యంతో వచ్చినా, దాదాగిరితో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, రాజకీయంతో వచ్చినా, గూండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, పూటకో 7 చొప్పున పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. సారీ చేట, చిరిగింది. చేట, ఈ గేమ్ బ్రహ్మాండంగా ఉంది. ఫుల్ క్లారిటీ. నేను ట్రై చేస్తాను. షూర్? షూరు. బాలకృష్ణ చేట, నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఏది పనిచేసినా నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు. ఇది ఎందా? సింహాలో మా బాలయ్య బాబు ఎంత సటిల్ గా చేశారు, నువ్వెంత వికిల్ గా చేస్తున్నావు. ఫ్యాన్స్ హర్ట్ అవుతాం. క్లారిటీ. అంద క్యారెక్టర్ కి ఇంత క్యారెక్టర్ కి కనెక్షన్ ఇల్లిల్లో. ఇంకోసారి ట్రై చేస్తారు. సరే. ఓ మెగాస్టార్ చిరంజీవి. నో డైలాగ్, డాన్స్ పండ్రే. బాగా చేస్తావా? కిలిచ్చిడివే. మళ్ళీ ఎందుకుంటే చేట? చిరంజీవి గారు లాగా యాజ్ డిస్ డాన్స్ చేస్తావా? అంత బాగా చేస్తారా? చిరంజీవి గారిలా కేవలం ఆయన ఒక్కళ్ళే చేయాలి, ఇంకెవ్వరూ చేయడానికి వీల్లేదు. ఫ్యాన్స్ ఒప్పుకోం. లాస్ట్ ఛాన్స్. నో చిట్టి, మై ఫేవరెట్ లెంగ్త్ హీరో. షూర్? షూరు. ఓకే. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే ఈ చాటగాడు. పండు కదరా, చాట్ అంటావేంటి? ఓ, మీరు మహేష్ బాబు ఫ్యాన్సో? అవును. అర్థమైంది. మీరు కంటిన్యూ చేయండి, నా పోరే. రేయ్, ఎందే ఇదెంత చేట? నా జుట్టు గ్రూప్ డాన్సా? అది కాదురా, నువ్వు ఎప్పుడో వచ్చి కేరళలో సెటిల్ అయిపోయాను అన్నావు కదా, నీకు ఇన్ని తెలుగు సినిమాల గురించి ఎలా తెలుసురా? ఓ అదో, సింగిల్ DVD 3 movies 10 rupees. అంటే పైరసీయా? ఫుల్ క్లారిటీ.
నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పాడేయండి. అయిపోయి ఇదేంటే నీళ్ళ తీసుకొచ్చారంటే. పడేయమన్నారు గానీ ఎక్కడ పడేయాలో క్లారిటీగా చెప్పలేదు. ఈ రోజు నువ్వు లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళను. ఎందుకు? నేను మీ టీచరు కటిఫ్. నేను కూడా కటిఫ్. అవునా? డెవిల్ కదా. కదా. నన్ను బాగా తిట్టుకుంటున్నారా? అమ్ము టీచర్. రాత్రంతా ఆలోచించాను. నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను ఆలోచించాను, నువ్వు చెప్పిందే కరెక్ట్. అయినా అన్నీ నాలా ఒక ప్రాసెస్లో జరగాలంటే ఎలా? లైఫ్లో ఏదైనా నీలా ప్రాసెస్లో వెళ్ళడమే కరెక్ట్. నేను నిన్ను అనవసరంగా హర్ట్ చేశాను రా. నేనే ఫూలిష్ గా బిహేవ్ చేశానే. నేనే హర్ట్ చేశాను రా. నో కిల్లర్, ఐ హర్ట్ యూ. సరే కానీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? బాంబే నుంచి వచ్చాక ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్నావు కదా. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఎప్పుడు? 3 years. 3 years? 3 years లో పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరెక్కడ ఉంటారు? అంటే పెళ్ళైతే ఫ్రెండ్షిప్ ఉండదా? వచ్చే వాళ్ళు అర్థం చేసుకుంటే ఉంటుంది. నా ఉదయ్ అర్థం చేసుకుంటాడు. ఎలా అర్థం చేసుకుంటాడు? నేను చాటింగ్ ఫోన్లో మాట్లాడడం తప్ప అతను ఇంకా డైరెక్ట్గా కలనే లేదు. ఉదయ్ నీలా కాదురా, ఓపెన్ మైండెడ్. ఓహో. మనసులో ఏది పెట్టుకోడు. ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతాడు. ఆహా, అయితే నా రితు కూడా అర్థం చేసుకుంటుంది. ఏదేమైనా 3 years తర్వాత నెక్స్ట్ ఎక్స్చేంజ్. రే ఫాల్తూస్. హూ మీ? వెళ్ళి రితుని వెతుకుదామా? ఏ కిల్లర్, అనవసరంగా టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ మన ఇద్దరి మధ్య గొడవ తేవద్దు. ప్రేమ అంటే చింతపండు వ్యాపారం కాదని ఒప్పుకుంటున్నాను రా ఫాల్తూస్. చల్. ఉదయ్ అంటే నువ్వేనా? నేనే. మా టీచర్ పెళ్లి చేసుకుంటున్న నువ్వేగా? అవును. ఏ? బాగా చూసుకో. ఎందుకు? మీ టీచర్ అంటే నీకు అంత ఇష్టమా? నువ్వు బాగా చూసుకోకపోతే మళ్ళీ వచ్చి డాన్స్ అని చంపుతుంది బాబు. అలాగా? అవును ఆంటీ. రితు చందు ఫ్రెండ్. నమస్తే. నమస్తే అమ్మా. ఎంత ముద్దొస్తున్నావో. ఒక్కదానివే వచ్చావమ్మా? ఒక్క నిమిషం. ప్రమోషన్ కోసం వాడు ఏమైనా చేస్తాడే. ఏమండి, ఆ అమ్మాయి బాగుంది కదా? మేము ముగ్గురం క్లాస్మేట్స్. చందు ఫ్రెండ్. అప్పుడు అసలు వీళ్ళు ఎవరిని పట్టించుకునేవాళ్ళే కాదు. రికమెండేషన్ అయిపోతుందా? టాలెంట్ ఉండదురే. చందు అంటే నువ్వేనా? నువ్వు ఎప్పుడు లేట్ గా వస్తా ఉంటావు కదా. నువ్వు వస్తే టీచర్ ఇక్కడే కూర్చోమన్నారు. ఎందుకు? ఏదో మ్యూజిక్ ఆడిషన్ ఉందంట. మ్యూజిక్ ఆడిషన్ మర్చిపోయాను రా బాబు. అటు ఇటు తిరగద్దన్నారు. ఇక్కడ సిగరెట్ తాకొద్దు. ఇది కూడా మీ టీచరే చెప్పిందా? కామన్ సెన్స్. ఏ చాటర్ బాక్స్, డాన్స్ ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? కోతి. ఎందుకంటే నేను నీలాగే లేట్ గా వచ్చాను. స్ట్రింగ్స్ సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకో. పెట్రోల్ తెచ్చుకున్నావా? నీకు నచ్చింది కాకుండా వాళ్ళు అడిగింది ప్లే చేయి. డోంట్ గెట్ టెన్స్డ్, బీ కూల్. ఓకే? ఆపుతావా నీ ఎఫ్ఎం రేడియో? ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళే పిల్లాడి కూడా ఇన్ని జాగ్రత్తలు చెప్పరు. అయినా హైదరాబాద్ లో గిటార్ ప్లేయర్స్ పెద్దగా ఎవరు ఉండరు కిల్లర్. ఈ ఆడిషన్ లో ఖచ్చితంగా నేనే సెలెక్ట్ అవుతా, నో డౌట్. ఏయ్ చందు, వదల్రా. ఎలా గుర్తుపెట్టారా అండి? నీ ఫేవరెట్ ఆంటీని కదా. ఆఫ్ కోర్స్. వచ్చి 2 రోజులైంది, ఇప్పుడా రావడం? ఎంత స్వీట్ గా సారీ చెప్తే ఎవరైనా కన్విన్స్ అయిపోతారు. కాలు తేలినట్టుందే. ఏంటి కథ, చాలా హుషారుగా ఉన్నావు? ఓ, నా దగ్గర సీక్రెట్ ఉంది. సీక్రెటా? ఏంట్రా అది? చెప్పు చెప్పు చెప్పు. నో 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 నో. ఫస్ట్ సిరికి చెప్పి తర్వాత మీకు చెప్తా. కాఫీ. కాఫీ కాఫీ సార్, కాఫీ. నో? ఓకే మేడం, హాట్ హాట్ కాఫీ.
ముంబై పోయి మ్యూజిక్ నేర్చుకున్నావా రైల్వే స్టేషన్ లో కాఫీలు అమ్మేవా? నీ మొహం ముందు కాఫీ తాగు. ఏంట్రా దయ్యాన్ని చూసినట్టు అలా చూస్తున్నావు? కిల్లర్ ఐ యామ్ ఇన్ లవ్. యా రితుని చూసినప్పటి నుంచి హైదరాబాద్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అండ్ యు నో వాట్, రెయిన్బో చివర నిల్చుని చాంక్ 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 అని గిటార్ వాయిస్తున్నట్టుంది. ఏంటే ఏ రియాక్షన్ లేదు? నిన్న నువ్వు దోమలు వెళ్లేలా నోరెళ్ళబెట్టి చూసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో రియాక్షన్ ఇస్తావని. అయినా ఇప్పుడు ఏం చేయాలరా? కేక్ కట్ చేసి కాలనీ అంతా పంచిపెట్టరామంటావా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? మొన్ననే కదరా అంకుల్ తిట్టింది. అర్థం చేసుకుంటావు అనుకున్నా. సంపుతాను బిడ్డ నేను. చైల్డిష్ గా బిహేవ్ చేయకురా. ముందు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇది టైం కాదురా. లవ్ గురించి తర్వాత ఆలోచించొచ్చు. దొబ్బే. చెప్పు. ఏంటి సీక్రెట్ రా. సీక్రెట్ కదా ఆంటీ, చెప్పకూడదు. చందు ది చీటర్. Yeah, I'm a sea person. I really love to go to lonely places. వాడి కోసం వచ్చాను. ఓకే ట్రైన్ వచ్చింది. బాయ్. గుడ్ మార్నింగ్. రే ఫాల్తూస్, ట్రైన్ వచ్చి చాలా సేపు అయింది. లేవాలని తెలీదారా? ట్రైన్ కి పంక్చువాలిటీ ఉన్నా లేకపోయినా నీకుందిగా. ఎలాగో వచ్చి లేపుతావని కాన్ఫిడెన్స్ తో పడుకున్నా. ముంబై వెళ్ళి మారావనుకున్నాను రా. మనలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ని మార్చుకోకూడదు కదా కిల్లర్. సంపుతాను బిడ్డ నేను. ఏ కిల్లర్, ఇంతకు ఇంట్లో చెప్పావా? సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం గిటార్ ప్లే చేసినంత ఈజీ కాదమ్మా. చెప్పలేదంటే చెప్పు కిల్లర్. ఇదే ట్రైన్ రిటర్న్ వెళ్ళిపోతాను. సరేరా. చల్ దిగురా. రాపావేంటి? సమంత డిలక్స్ బాయ్స్ హాస్టల్. వీక్లీ ట్వైస్ గుడ్డు, ఎవ్రీ సండే కోడికూర, మంత్లీ 4500. ఈ మ్యాటర్ నాకెందుకు చెప్తున్నావు? అంకుల్ ఒప్పుకోకపోతే నువ్వు ఉండాల్సింది ఇక్కడేరా. ఇంకా ఇంట్లో చెప్పలేదా? చెప్పలేదు. చెప్పి ఫోన్ చేస్తాను. ఏ, పారిపోవడానికి ఇలా. ట్రై చేయకురా. అంకుల్ కి నువ్వు వచ్చినావని తెలుసు. టూ బేబీ. సరే ఐల్ కాల్ యు బ్యాక్. రై. యా. అమ్మాయిల రూమ్ లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలన్న కామన్ సెన్స్ లేదా? అమ్మాయిలా? ఈ రూమ్ లో అమ్మాయిలు ఎవరున్నారు బే? సంపుతో బిడ్డ నేను. ఓఫో. లైటర్ ఇవ్వరా. నువ్వెప్పటి నుంచి సిగరెట్ తాగడం మొదలెట్టావే? మూసుకుని లైటర్ ఇవ్వు. నా అలాంటి గుడ్ బాయ్స్ కి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవులే. ఆహా, ఈ కహానీలు నాకు కాదు, రితుకు చెప్పు. రితుకి ఇష్టం లేదు కాబట్టే మానేషా. అవునా? బాగుంది. నువ్వో పవన్ కళ్యాణ్, అదో భూమిక, మీ లవ్ స్టోరీ ఓ ఖుషి. నేనెన్నిసార్లు చెప్పానురా మానేమని. ఇప్పుడు రిత్తు చెప్పేసరికి మానేసావా? ఏ కిల్లర్, కుళ్ళుకోకే. కొన్ని గర్ల్ ఫ్రెండ్స్ కోసం మానేస్తే నీకు ఎక్కువ. నువ్వేమైనా తక్కువ తిన్నావేంటే? ఆ రోజు బస్ స్టాప్ దగ్గర ఎంతసేపు అడుక్కున్నానే చెన్నై వెళ్ళొద్దని. ఉదయ్ రాకపోతే దొబ్బేసేదానివిగా. వాడొచ్చాడు కాబట్టే వెళ్ళలేదు. నీకేంట్రా ప్రాబ్లం? పోరా. పోతున్నా, రేపే కేరళ వెళ్ళిపోతున్నా. దేనికిరా? ఇది గుడ్ క్వశ్చన్. అక్కడ ఎయిర్టెల్ వాళ్ళు మ్యూజిక్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. మా బాస్ చెప్పాడు ఒక బ్యాండ్ లోకి లీడ్ గిటారిస్ట్ కావాలంట. అక్కడ ప్రూవ్ చేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయినట్టే. రే నేను వస్తానురా. నువ్వా? దేనికే? అంకుల్ కి మాట ఇచ్చానురా, నీ లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు నీ రెస్పాన్సిబిలిటీ నాది అని. ఈ రోజే నీ ఎంగేజ్మెంట్ అయింది. నువ్వు నాతో వస్తే నీ ఉదయం ఏమైపోతాడో? తనని కూడా తీసుకొస్తాను. వస్తారంటావా? నేనొస్తే చచ్చినట్టు వస్తాడు. అయితే ఓకే. రేయ్ ఫాల్తూస్, నీ భూమికాన్ కూడా తీసుకురా. విల్ ఫ్లై. ఐల్ ట్రై. అమ్మో నేను రాను. నేనెందుకు? అమ్మను వదిలేసాను ఈ రోజులు, అస్సలు కుదరదు. నాకు అక్కడ బోర్ కొడుతుంది సిరి. అయినా షాప్ ఎవరు చూసుకుంటారు? కావాలంటే నువ్వు వెళ్ళు, నాకేం ప్రాబ్లం. చచ్చినట్టు వస్తాడు. నువ్వు అడగగానే కుక్క పిల్లలో ఊపుకుంటూ రావడానికి ఆడి చందు ఏం కాదు, ఉదయ్. ఆడదంతా రేంజ్. హలో, నేను కేరళ దాకా వెళ్తున్నాను. మీకేమైనా లిఫ్ట్ కావాలా? రానన్నావు.
నువ్వు నీ ఫ్రెండ్ కోసం వెళ్తున్నప్పుడు నేను నా ఫియాన్సీ కోసం రాలేనా? లెట్స్ గో. బాస్, సిరి. సూపర్ బాస్. థ్యాంక్స్ బాస్. చందు బ్యాగ్. రితు, ఏయ్ రానన్నావు? అన్ని రోజులు నేను వదిలేసి ఉండడం నా వల్ల కాదు.